చాలామంది హీరోయిన్లు చేయటం జరిగింది పక్కన. సో ఫస్ట్ టైం వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు బేసిక్ ఏంటంటే తను ఎక్కువ మాట్లాడుతుంది, పర్లేదు. తిని ఎక్కువ మాట్లాడదు, బేసిక్గా మాట్లాడించాలి. ఒకసారి స్టార్ట్ అయిందంటే టపటప మళ్ళీ మళ్ళీ తను ఏదో తను వెళ్ళిపోతుంది. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలోకి ఇలా ఎక్కువ సనబడిపోతున్నాం అంటుంటాను ఇంకా హవా ఖాళీ కొంచెం కావనా పాపం, కొంచెం లావు అమ్మా, వైఫ్ క్యారెక్టర్ లావు అవ్వ అని పాపం మొత్తుకుంటాను ఉన్నాడు. అస్సలు లేదు, మొత్తం టెన్త్ కూర్చొని అలవాటు ఉంటుంది. లిప్ అది అలవాటు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో ఎవరిని చెప్తాను ఇలా అస్సలు టెన్షన్ మాత్రం అది అసలు అనగానే ఐ వాజ్ సో టెన్స్డ్. నో లై, బిగ్ లై, అస్సలు టెన్స్ కాదు. అండ్ బేసిక్ అనేది చేసి పెట్టండి సార్ కాదు లోపల. బికాస్ నేను ఐ కెన్ లిజన్ హర్ ఇన్నర్ వాయిస్. ఇన్నర్ థింగ్ నాకున్న ప్రాబ్లమ్ అది ఒకటి ఉంటుంది. ఇన్నర్ వాయిస్ నాకు కొంచెం వినిపిస్తుంటాయి. సో అంటే లేడీస్ అనుకుంటేనే తెలుస్తుందా లేకపోతే జెంట్స్ అనుకున్నాడు తెలుస్తుంది? లేదు, ఎక్కువ లేడీస్, జెంట్స్కి ఎక్కువ అవసరం పని లేదు. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను లోపల, అబ్బో చస్తారు అందరూ చెప్పానంటే. ఓకే, సో తింటూ అది తను ఏంటంటే సడన్ గా ఓ రకమైన క్వశ్చన్ వేస్తుంది, విచిత్రమైన క్వశ్చన్ వేస్తుంది, అవుట్ ఆఫ్ ది బ్లూ. అసలు ఇదేదో అనిపిస్తుంది. నేను ఇలా చేస్తామని తెలుసా ఓ రకంగా ఉంటుందండి. నేను అది స్పెయిన్లో చూశాను. ఇక్కడ జరిగిన వాళ్ళు తెలియదు, ఇక్కడ సీన్స్ అటువంటివి కదా. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అంటే తను ఆ రోజు ఎలాంటి మూడ్లో, ఆ సీన్ ఒక మూడ్ ఉంటుంది కదా, ఆ మూడ్ని బట్టి కూడా బయట బిహేవ్ చేస్తూ ఉంటుంది తను. ఓహో, అది చాలా తక్కువ మంది ఉంటుంది. సీరియస్గా ఉంటే చాలా సీరియస్గా, కొంచెం అలా ఉందనుకో దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కాన్వర్జేషన్ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఏ మూడ్లో ఉందో? ఇగో ప్రస్తుతం ఈ మూడ్లో ఉందో తెలుస్తుంది. క్వశ్చన్ అడిగితే పుస్తకం చెప్పేసింది. ఓ అవునా? ఓహో, 5వ తరగతిలో మీరు ఏం చేశారంటే 5వ తరగతిలో పాఠాలు అని చెప్పేస్తారు మొత్తం. బట్ వెరీ వెరీ పాజిటివ్ ఇద్దరు నాగేశ్వర్. ఐ జస్ట్ లవ్ వర్కింగ్ విత్ దెమ్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే.